అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటున్నాము మనం అన్నది నాకు తెలిసిన సమాచారం నేను మీతోనూ పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ హోలీ పండుగ అసలు ఎందుకు చేసుకుంటున్నాము అన్నది మొత్తం 5 రకాల కథలు విన్నాను నేను ప్రసంగాల ద్వారాను. ఇప్పుడు చాగంటి వారు చెప్పిన ఏంటి, సమవేదం షణ్ముఖ శర్మ గారు ఇట్లాగా నాకు గుర్తున్నది ఒక్క కథ ఇప్పుడు నేను చెప్తాను. హిరణ్యకశిపుడు అందరికీ తెలుసు కదా, ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. ఆయన ఎప్పుడు ఓం నమో నారాయణ అంటే ప్రహ్లాదుడు కాదు, నేనే దేవుణ్ణి, నన్నే నువ్వు స్మరించాలి అని చెప్తాడు. మొత్తం తన రాజ్యం అంతా కూడా అలాగే స్మరించాలని చెప్తాడు కదా. ప్రహ్లాదుడు మాత్రం అదంతాను మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి ఓం నమో నారాయణాయ అని చెప్పటం, ఆ కడుపులో ఉన్న బిడ్డే అంటాం, అన్నీ భాగవతం అంతా చెప్పటం, అలాగా ఆయన లీలావతి అమ్మగారి గర్భంలో ఉండి అన్నీ తెలుసుకున్నాడు. అప్పుడు తర్వాత నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఓం నమో నారాయణాయ అనే అంటాడు. కాదురా, హరి ఎక్కడున్నాడు లేదని అంటాడు కదా తన తండ్రి. కాదు, సర్వత్రా ఉన్నాడు అని ఎంత చెప్పినా వింటలేదు ప్రహ్లాదుడు. కాదు, హరి మన శత్రువు, హరిని స్మరించకూడదు అని చెప్పినా కూడా వినకపోతే ఇంకా కోపం వచ్చేసి, చూడండి ఎంత వైరమోను ఆ హిరణ్యకశిపుడికి. ఎంత కారణాలు ఉన్నాయనుకోండి, ఎవరి మరణాలు ఎలా ఉండాలి అన్నది పురాణాలన్నీ. ఆఖరికి ఇంకా ప్రహ్లాదుడిని చంపేయటానికి ఎన్నో శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. పాముల చేత కరిపించేస్తాడు, ఇంకా సముద్రంలోకి తోయించేస్తాడు, విష్ణుమూర్తి పట్టుకుంటాడు. ఇవన్నీ మనం భక్త ప్రహ్లాద చిన్నప్పుడే చూశాను నేను. అది ఆ సినిమా చూసి, ఆ సినిమా ఎప్పుడు ఎన్నేళ్ళప్పుడుదో ఏమో మరి, నేను చిన్నప్పుడే అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళప్పుడుదేమో మరి, బాగా ఏడ్చేసేదాన్ని కూడాను ఆ సినిమా చూసినప్పుడు. అప్పుడు నేను గుణిపూడిలో ఉండేదాన్ని మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర. భీమవరంలో బోల్డ్ టాకీసులు ఉండేవి, అప్పుడే 8 7 ఉండేవి. అప్పుడు చూసిన సినిమా అన్నమాట అది. ఏకంగా పైనుంచి కొండల మించి తోసేస్తే శ్రీ మహావిష్ణువు ఇలా పట్టుకుంటాడు, అంత బాగా గుర్తుంది. ఆ తర్వాత యూట్యూబ్లోనూ పాటలన్నీ పెట్టుకోవటం, భక్త ప్రహ్లాద పాటలన్నీ నాకు చాలా చాలా ఇష్టం. రేడియోలో వస్తుంటే ఏకంగా రేడియోతో పాటు అలా గట్టిగా పాడేసుకోవటం, అలాగే వచ్చేసేవన్నీ నాకు. ఇంతకీ ఆ సినిమాలో అయితే చూశాను ఇవన్నీని. ఎన్ని రకాలుగానో తల ఖండించేయటానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ పళ్ళల్లోనూ విషం కలిపేసి ఇవ్వటం, బందీ జైల్లో పెట్టి చేయటం, ఈ విధంగానూ కూడా ప్రహ్లాదుడు మారలేదు. అందుకని చెప్పి ఇంకా ఆఖరికి తన చెల్లెల్ని హోళిక, హిరణ్యకశిపుడి చెల్లెల్ని, కొంతమంది అక్క అంటున్నారు కొన్ని పురాణాల్లోనూ, కొంతమంది చెల్లెలు అంటున్నారు. నేను చెల్లెలనే తెలుసుకున్నాను. హిరణ్యకశిపుడి చెల్లెలి పేరు హోళిక. పిలిచి ఇది ఇంకా నువ్వు చంపేయాలి అని అంటాడు. చెల్లెల్ని ఎందుకు ఎంచుకున్నాడంటే చెల్లెలికి వరం ఉంది, బ్రహ్మదేవుడు ఇచ్చాట వరం. నువ్వు మంటల్లోకి వెళ్ళినా కూడా కాలవు నువ్వు అని. అలాగనే తెలుసు నాకు. మళ్ళీ ఈ మధ్యన చదివాను, బ్రహ్మదేవుడు వరం ఇచ్చి ఒక శాలువా ఇచ్చాడంట, ఒక బట్ట, పట్టు వస్త్రం అనుకుంటా, శాలువాను పట్టు వస్త్రము గుర్తులేదు కరెక్ట్గాను, ఇచ్చి అది నువ్వు కప్పుకుంటే కనుక నువ్వు మంటల్లోకి వెళ్ళినా కూడా నువ్వు అసలు కాలవు అని వరమిచ్చాట. అందుకనే చెల్లెల్ని పిలిపించాట. ఎవరు? హిరణ్యకశిపుడు పిలిపించి, నువ్వు ఎలాగైనా సరే ప్రహ్లాదుడిని మంటల్లోకి తీసుకుని వెళ్ళి కాల్చేసేయి అంటాడు. సరే, అంతాను ఏర్పడుతుంది, అందులోకి కూర్చుంటుంది హోళిక. ఇదంతా భక్త ప్రహ్లాద్ సినిమాలో చూశాను నేను. ఎంతకీ తన పంతం నెగ్గించుకోవాలని హిరణ్యకశిపుడు అలాగా చెల్లెని పిలిపించాడు. హోళిక ఏమో మంటల్లోకి వెళ్ళి ఆ వస్త్రం కప్పుకుని మంటల్లోకి వెళ్ళిపోయి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది. కానీ ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. హోళిక దగ్ధమైపోతుంది, మంటల్లో పడి కాలిపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచి మీద చెడు గెలిచింది. చెడు ఉద్దేశంతో కదా తన అన్న చెప్పిన పని చేసింది. ఈయన భగవంతుడి కరుణా కటాక్షం ఉంది కాబట్టి నారాయణమూర్తిది, ప్రహ్లాదుడు మళ్ళా బతికి బట్టగట్టి బయటకు వచ్చేసాడు మంటల్లోంచి.
ఇలాగ భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడిని నమ్ముకుంటే మనకి ఏదో విధంగా ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాడనే సత్యం ఒకటి తెలుసుకోవచ్చు. ఇందులో 2 ఉన్నాయి. తర్వాత మంచి మీద ఎప్పుడు చెడు గెలవదు, ఓడిపోతుంది అన్న సత్యం ఒకటి ఈ ప్రహ్లాదుడు. అందుకే అప్పటి నుంచి హోళిక కదా ఆమె పేరు, హోళీ పండగని పేరు పెట్టుకోవటం, హోళికని దగ్ధం చేయటం. హోళీ ముందు రోజు హోళిక గడ్డితోటి చేసి హోళిక విగ్రహాన్ని కాలుస్తారు కదా, దగ్ధం చేసేయటం. అంటే ఇది ఇంకొక రకంగా కూడా దగ్ధం చేయటం అంటే కామ క్రోధ లోభ మోహ మధుమాశ్చర్యాలన్నీ కూడా కాలిపోవాలి. ఆ మంటల్లో పడి అజ్ఞానం అనే మంటల్లోనూ కాలిపోయి మనకి ఈ అన్నీని అరిషడ్ వర్గాలన్నీని జ్ఞానం అనే వెలుగులోకి మనం రావాలి అనే అర్థం కూడా ఉంది ఇందులోను. ఇన్ని అర్థాలతోటి కూడింది ఈ కథ అన్నమాట. అందుకని మనం అప్పటి నుంచి ఇంకా ఈ హోళీ పండుగ చేసుకోవటం ఆమె పేరు మీదుగాను ఇన్ని రకాల మీనింగ్ ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా మనకి నార్త్ ఇండియాలోనే ఉంటుంది. మన సౌత్ ఇండియాలో అయితే మాకు తెలిసి అసలు లేదు. మేము హైదరాబాద్ వచ్చాకని మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యాకనే కాస్త తెలుసు. 1980 నుంచి అనుకుంటా మాకు తెలుసు, 82 నుంచో. అంతకుముందు అయితే ఏమీ అసలు గుర్తు లేదు మాకు. అప్పటి నుంచే పిల్లలు ఇంకా మొత్తం అందరూ కాలనీలో మాది డాక్టర్ ఎస్ రావు నగరు, అక్కడి నుంచే మొదలైందని గుర్తు. అంతకుముందు మేము ఖైరతాబాద్లో ఉన్నాం, ఖైరతాబాద్ ఆనందనగర్లో ఉన్నాం 9 ఏళ్ళు. అక్కడి నుంచి డాక్టర్ ఎస్ రావు నగర్ వచ్చి మేము ఇల్లు కట్టుకోవటం అయింది 1982లో. నాకు గుర్తుండి అప్పుడే తెలుసు. ఈసీఐఎల్ అనమాట, మా వారు జాబ్ చేశారు అక్కడే, తర్వాత రిటైర్ అయిపోయారు. అప్పటి నుంచే నాకు తెలుసు అనమాట. ఇప్పుడు ఇన్నాళ్ళకి నేను ఈ కథ నోటికొచ్చింది గుర్తు చేసుకుంటూను చెప్పుకున్నాను అనమాట ఇప్పుడు. థ్యాంక్ యూ. మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా హోళీ పండుగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా ఇలాగా ఈ పండుగలప్పుడు అందరం కలిసి ఉంటే ఆనందంగా అవన్నీ మర్చిపోవటానికి ఆస్కారం ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు అసలు జరుగుతున్నాయి కదా యుద్ధాలు, ఎంత ఘోరంగా అనిపిస్తుందో. ఎవరైతే ఏముంది, ఏ కంట్రీ అయితే ఏముంది, ఏ మతం వాళ్ళైతే ఏముంది, ఈ యుద్ధాన్ని ఆపు అని నేను భగవంతునికి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగా అందరూ కూడా కోరుకోవాలి, ప్రపంచమంతా సుఖశాంతులతోటి ఉండాలని మనం ఆ పరమాత్మని ప్రార్థించాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.